ఎగ్జామ్ రాసి అంటే కావాలనే పక్కకెడుతురు వీళ్ళు ప్రతిసారి. అర్హురాలు అయినా కూడా పక్కన పెట్టేసరికి నేను అడిగిన, నేను కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకుంటా అంటే అక్కడ ఉన్న మేడం అంటుంది ఇచ్చుకుంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ విత్ తెలంగాణ ఛానల్. అయితే దాదాపుగా గ్రామాలలో కుల వివక్ష చూస్తూ ఉంటాం. అంటే కొందరిని చిన్న కులం వాళ్ళని, కొందరు పెద్ద కులం వాళ్ళని కుల వివక్షకు గురవుతూ ఉంటారు. కొందరు అణగారిన వర్గ బిడ్డలు, బహుజన బిడ్డలు. నిజంగా ఇందులోనే అగ్రకులాలే కాకుండా ఇందులో కూడా కొందరు దళితులని నిజంగా ఈ రకంగా వీళ్ళను దూరంగా ఉంచాలని వెనుకటి నుంచి వస్తున్న ఆచారం అని కొన్ని గ్రామాలలో చూస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా కొందరిని చూస్తూ ఉంటాం. ఇప్పటికి అది లేదనుకో, కానీ ఇప్పటికి కూడా కొన్ని ఉద్యోగాలలో కుల వివక్ష చూపుతూ కేవలం ఈమె దళితులని లేకపోతే ఇంకో కారణాలు చెప్పి ఒక ఉద్యోగానికి దూరమైంది ఒక దళిత బిడ్డ. ఆమెకు సంబంధించిన వార్త పూర్తి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి కొత్తపల్లి గ్రామం, కొత్తపల్లి మండలం, దానికి సంబంధించిన వార్త కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. టీఎల్ఎఫ్ఆర్పి సెలక్షన్లో కుల వివక్ష, దళితురాలనే పోస్ట్ అంటుండ్రు. దళితురాలనే పోస్ట్ ఇవ్వలేదంటుండ్రు. అంటే అనర్హులైన మహిళకు పోస్టు ఎలా ఇచ్చారు? మెప్మా అధికారులపై చర్యలు తీసుకోవాలి. మరో ప్రజావాణిలో బాధిత మహిళ ఫిర్యాదు. ఇది రెండవసారి ఫిర్యాదు చేసింది ఈమె. ఇప్పుడు రెండవసారి ఫిర్యాదు శనార్థి తెలంగాణ పేపర్లో ఇదివరకు కూడా ఒకసారి వచ్చింది. ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అధికారులు కూడా, పై అధికారులు ఎట్లా ఉన్నారంటే ఈ కాలంలో కూడా కుల వివక్ష, దళితురాలని నిజంగా ఇలా భర్తకి ఏదో రిపోర్టర్ పదవి ఉంది అంటే రిపోర్టర్ చేస్తారన్నట్టు. రిపోర్టర్ చేస్తే ఏమైనా ఉద్యోగాలా, లేకపోతే అవి ఏమైనా జీతాలు వస్తాయా, నెల ఏమైనా పింఛన్లు వస్తాయా? అది అసలు రిపోర్టర్ అంటే ఏంది? ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేటోడు, ఒక ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేటోడు. అలాంటి నేపథ్యంలో రిపోర్టర్ ఉన్నాడని ఉద్యోగం ఇవ్వకపోవడం, లేకపోతే ఈ జాబ్ ఇవ్వకపోవడం, లేకపోతే దళితురాలని దూరం పెట్టడం, ఇవన్నీ కథలు ఏంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అనర్హులైన మహిళకు టీఎల్ఎఫ్ఆర్పి పోస్టులను ఇచ్చి దళిత రాలునని మెప్నా ఏడీఎంసీ తనకు అన్యాయం చేశారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొమ్ములత మహిళ మరో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో టీఎల్ఎఫ్ఆర్పి పోస్టును భర్తీ చేసేందుకు రాత పరీక్ష నిర్వహించారు. దీన్ని కూడా రాత పరీక్ష నిర్వహించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన మహిళకు కాకుండా అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగి భార్యను సెలెక్ట్ చేశారని మీడియాను అధికారులు ఆశ్రయించారు. చూసిరా, అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగి భార్యను సెలెక్ట్ చేసిరట. మరి ఎందుకో ఈమె సెలెక్ట్ చేశారని మీడియాను అధికారులను ఆశ్రయించారు. దాంతో ప్రభుత్వ అధికారులు టీఎల్ఎఫ్ఆర్పి సెలక్షన్లో అవకతవకలు జరిగాయని భావించి జూలై 10న మరోసారి పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని మెప్మా అధికారులను తిరిగి సిఓ మంజుల, ఏడీఎంసీ మానసలకు బాధ్యతలు అప్పగించడంతో హాజరైన మహిళలను ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, అంటే ఇలా అవకతవకలు జరిగాయని మరొకసారి ఎగ్జామ్ పెట్టి రాత పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ చేయాలని పెడితే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా మళ్ళీ సెలెక్ట్ చేసిరట. నిర్వహించకుండా గత నెలలో పరీక్షలు రాసిన వారి నుండి అనర్హులుగా టీఎల్ఎఫ్ఆర్పిగా సెలెక్ట్ చేశారని ఆరోపించారు. దీనిపై అలా ఎలా చేశారు మేడం? అర్హతలు ఉన్న పక్కన పెట్టి అనర్హులైన మహిళలకు ఎలా ఇస్తారని బాధిత మహిళ కొమ్ము లత సిఓ మంజులను అడగగా, నీవు నాపైన అధికారులకు మీడియాకు ఫిర్యాదు చేస్తావా అంటూ తనపై బెదిరిస్తూ నువ్వు దళితురాలివి కాబట్టి పోస్ట్ ఇవ్వడం లేదని సూచించినట్టు బాధిత మహిళ తెలిపారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ మెప్మా అధికారులకు ఫిర్యాదు చేసిన తనకు న్యాయం చేయలేదని అధికారులు న్యాయం చేయాలని వేడుకుంది. ఇక చూసినావా, అంటే నా విన్నే ఫిర్యాదు ఇస్తావా? నువ్వు దళితురాలివి, నా విన్నే ఫిర్యాదు ఇస్తావా? నిజంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఈమెమో అసలు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అనే విధంగా మాట్లాడిందట. ఒకసారి ఆమె కంప్లైంట్ ఇచ్చిన కాపీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆమెతో మాట్లాడి కూడా ప్రయత్నం చేద్దాం. ఇది ఆమె కంప్లైంట్ ఇచ్చింది. జిల్లా కరీంనగర్ 28/7/2025. సమయం, స్థలం, ఫిర్యాదు పేరు కేలత, కొమ్ము లలిత, కొత్తపల్లి. ఫోన్ నంబరు, జాబ్ గురించి, ఏ జాబ్ గురించి ఇచ్చిందంటే టీఎల్ఎఫ్ఆర్పి జాబ్ గురించి చర్యలు తీసుకోవాల్సిన అధికారి పీడి మెప్మా. ఇక్కడ ఈమె ఫిర్యాదు ఇచ్చింది. శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి విషయం, కుల వివక్షతో నాకు రావాల్సిన టీఎల్ఎఫ్ఆర్పి ఉద్యోగం నాకు ఇవ్వకుండా నాకు అన్యాయం చేసిన సిఓ మంజులత, ఏడీఎంసీ మానస గారులపై శాఖపరమైన చర్యలు తీసుకొనడకు గురించి విన్నపం చేసిరు. ఈమె ఈ రకంగా రాసి ఇచ్చింది. ఒకసారి అసలు ఏం జరిగింది, ఏం కథ, తెలంగాణ రాష్ట్రంలో కాదు కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుందనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది కుల వివక్ష, ఏంది ఈ కాలంలో కుల వివక్ష ఏంది, అసలు మనం ఎక్కడున్నాం?
హలో వెంకటేష్. అన్న ఒకసారి మీ మేడంకి ఇవ్వండి ఫోన్, నేను మాట్లాడదాం. మాట్లాడు. హలో మేడం నమస్తే, నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను, టీఎంఆర్ న్యూస్ ఛానల్. సార్ నమస్తే. అయితే టీఎల్ఎఫ్ఆర్పి సెలక్షన్లో కుల వివక్ష అని పెట్టారు. అయితే మీరు అప్లికేషన్లో మీకు అనర్హులకు ఇచ్చినట్టు మీకు ఇయ్యనట్టు ఇచ్చారు. అసలు అసలు దీని వెనక ఏం జరిగింది? అవును సార్, నిజమే. అది నా పేరు కొమ్ములత, పేరు గణేష్. అయితే ఎస్సీ, మేము ఎస్సీ మన క్యాస్ట్ వచ్చేసి, అయితే జూన్ 20 తారీఖు రోజు అప్లికేషన్ టీఎల్ఎఫ్ఆర్పికి అప్లై చేసుకున్న వాళ్ళందరం జూన్ 20 తారీఖు ఎగ్జామ్ రాసినాం. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రోజే అయిపోయింది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చేసిర్రు, అప్పుడే చెప్పారు, ముందే తీర్మానం ఏం రాసిరంటే దీనికి ముందు అది మనం ఒక్క నిమిషం సార్. అయితే నిబంధనలు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారా మీరు? అర్హులారైనా మీరు కాని వాళ్ళకి ఇచ్చారా? ఎట్లా అని అంటారు? ఎట్లా కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు? అది నిబంధనలు కాని వాళ్ళకే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. అలా ఎవరికి ఇచ్చారు ఉద్యోగం? అది బీసీ మహిళకి ఇచ్చారు. అలా భర్తకు ఉద్యోగం ఉందా ఇవరకు? ఫస్ట్ మార్క్స్ వచ్చిన ఆమెకు వాళ్ళ భర్తకు ఉద్యోగం ఉంది. వాటిని అందరూ అక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ క్వశ్చన్ చేసిరా. అప్పుడు చేసిన తర్వాత అది ఒక మేము పైన ఎగ్జామ్ రాసినాం, మున్సిపాలిటీ పైన రాసిన తర్వాత ఎగ్జామ్ రాసి కిందికి వెళ్ళిన వాళ్ళు అన్నారు ఏంటంటే ఈ ఎగ్జామ్ పెట్టుడేంది, ఇది ఇక వాళ్ళే అనుకొని జాబ్ ఉన్న వాళ్ళకి వచ్చింది కదా అనేసి వాళ్ళు అనుకుంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం ఇష్యూ జరిగింది. అంటే ఇలా అవకతవకలు జరిగినాయని గుర్తించి మరొకసారి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని మళ్ళీ చెప్పిరా? అవును చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఉద్యోగం మళ్ళా పెట్టలేదు, ఎగ్జామ్ పెట్టలేదు? మళ్ళా పెట్టలేదు సార్. ఏంటంటే జూలై 10 తారీఖు రోజు మళ్ళా ముందు 2 రోజుల ముందు నుంచి సెలక్షన్స్ అని మాకు ఒక మెసేజ్ పెట్టిరు. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ రావాలని పెట్టిరు. ఓకే, మీరు వెళ్ళిరా మరి? వెళ్ళినాం. ఏమైంది మరి? వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ సెలక్షన్స్ లా ఫస్ట్ రాసిన ఆమె కూడా వచ్చింది. ఆమె ఏమన్నదంటే ఇక నేను ఉండను, నాకు వద్దు. ఎవరు? ప్రభుత్వ ఉద్యోగి భార్య? ఆమె ఏమన్నదంటే మా సార్ జాబ్ కి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, నేను ఉండను అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ప్లేస్ లో మార్క్స్ వచ్చిన నేనే ఉన్నా. మరి మీకెందుకు ఇవ్వలేదు? సీనియారిటీ గ్రూప్, మళ్ళీ నేను ఎస్సీ, వాళ్ళు రాసిన తీర్మానం ప్రకారమే కదా నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నా, నాకే కదా రావాల్సిందని నేను అడిగిన. అంటే సరే ఇక్కడ ఓబీలు ఉన్నారు కదా వాళ్ళని అడుగుదామని అన్నారు. వాళ్ళు ఏం చేసిరు, ఒక 11 మంది వచ్చిరు. ఆ 11 మందిలా వాళ్ళు ఓబీలే కాదు, వాళ్ళు అంటే నాకు తర్వాత తెలిసిందంటే వాళ్ళు ఓబీలు కాదు, కొంచెం ఈ కుల వివక్ష ఉన్న వాళ్ళు ఏం చేసిరు అంటే ఈమెకైతే నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నా కదా అని అంటే నీకైతే ఇయ్యము, ఇంకొక ఆమె ఉంది, ఆమె హాస్పిటల్ ఉంది, ఆమెకి ఇస్తామని అన్నారు. ఆమెకి ఎట్లా ఇస్తారండి, నేను ఇక్కడ సెకండ్ ప్లేస్ లో నేను ఉన్నా మేడం, చూడండి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అన్నా. నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నా, నాకు ఇయ్యట్లేదు, నాకు ఏంటిదంటే అబ్బా నువ్వు ఉండు, మేము సెలక్షన్స్ అన్నారు కదా నువ్వు మాట్లాడకు అనేసి అన్నారు. మాట్లాడకు అన్న తర్వాత సరే అంతసేపు ఉన్నా, నాకు ఒక 5 ఓట్లు వచ్చినాయి, ఆమెకు హాస్పిటల్ ఉన్న ఆమెకు 6 అన్నారు. ఆ తర్వాత మేడం నేను ఇక్కడ ఉన్నా, రానామెకు మీరు ఎట్లా ఇస్తారు అని మేడం తోటి అంటే ఇప్పుడు మరి రానామెకు ఇస్తున్నారని అంటుంది కదా ఈమె అన్న తర్వాత ఈమెకైతే ఇయ్యం మేడం, మేము ఈమెకు అసలు ఇయ్యం, మాకు అవసరం లేదు ఈమె అని అన్నారు. ఎందుకు అని నేను అడిగిన. ఇప్పుడు ఈమెకి ఇయ్యము అనేసి పక్కన పోయి కొంచెం ఎస్సీ అది ఇదన్నా కినబడ్డది. అంటే ఎస్సీ అని ఇయ్యరా మీరు అసలు ఏమనుకుంటారు, మేము గ్రూపులు ఉండి పొదుపులు లోన్లు అన్ని మేము కట్టచ్చు ఎస్సీలం అయితే, ఒక పోస్ట్ వీటన్నిటి మీద పోస్ట్ కు మాత్రం ఎస్సీలు అని మీకు ఇంత ఎందుకు ఉన్నది అని నాకు బాధ అనిపించి నేను ఏడ్చుకుంటూనే మాట్లాడినా వాళ్ళకి. అంటే చిన్న చూపు ఎందుకు చూస్తారు అని మీరు అన్నారు. ఇది ఎస్సీలని మీరు ఇస్తలేరు కదా అంటే నీకు ఇయ్యం, నీతోటి పెద్ద మాకు ఇష్యూస్, మీ ఆయన రిపోర్టరు అని అన్నారు. మా ఆయన రిపోర్టర్ అంటే ఏమన్నా ఇప్పుడు జీతం ఉన్న పదవా, లేకపోతే ఏమన్నా ప్రభుత్వం నుంచి జీతం వస్తుందా, లేకపోతే ఎట్లా అన్నట్టు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం? ఇది అవుట్ సోర్సింగ్ లాగా జీతం వస్తుంది, ఒక 6,000 ఏమో ఇస్తారు. మళ్ళీ గ్రూప్స్ లా పొదుపులు వేసిన తర్వాత దాంట్లో కూడా కొంత వస్తుంది, మొత్తం టోటల్ 8,000 వస్తుంది. ఓకే, మీరు అప్లికేషన్ పెట్టుకునే దానికి 8,000 వస్తుంది. మీ ఆయనకైతే ఏం జీతం ఏం లేదు కదా?
లేదు మరి లేదు. నేను అట్లనే అన్నా మా ఆయనతోటి. సరే మా ఆయనకి ఏమున్నది, మన అవుట్ సోర్సింగ్ జాబ్ కాదు, మరి గవర్నమెంట్ జాబ్ కాదు, మీడియా అయితే ఏంటిది. ఇప్పుడు గ్రూప్ కు సంబంధించి సంబరాలు మాత్రం ప్రోగ్రామ్స్ కు మీడియా అవసరం. ఏదన్నా ఇష్యూ అయితే మాత్రం మీడియా మీడియా అని అంటారు. మీడియాకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. కాకపోతే నేనేంటంటే నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నా కాబట్టి నాకు కావాలి. సరే మీరు రాసిన నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు మొదటి ప్రాధాన్యత అన్నారు. నేను ఒక్కదాన్ని ఎస్సీ ఉన్నా. సరే నాకు 0 మార్క్స్ కూడా రాలే కదా, నాకు అవగాహన ఉంది. నేను అధ్యక్షురాలుగా కూడా 3 సంవత్సరాలు ఉన్నా. నేను ఇవన్నీ చేసిన, నాకు ఎందుకు ఇయ్యరు అనేసి నేను గొడవ గట్టిగానే అడిగిన. అడిగితే ఈమె ఇట్లనే మాట్లాడుతుందంటే, సరే నేను అడగడంలో తప్పేముంది, తెలుసు ప్రతిదీ క్వశ్చన్ చేసుడు తెలుసు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఒక పోస్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఏదైనా కూడా క్వశ్చన్ చేసే అంత ఉండాలి కదా. అవును కదా, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు ఏం జ్ఞానం లేని వాళ్ళకైతే ఇస్తలేరు కదా. అట్లనే క్వశ్చన్ చేసుడు ఏం తప్పు లేదు అంటే, నువ్వు ఇట్లా మాట్లాడతావు కాబట్టి నీకు మళ్ళీ మీ ఆయన రిపోర్టరు అంటే ఇప్పుడు వీళ్ళ కింద ఏమైనా బానిసల లెక్క ఉండాలన్నట్నా? ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఉద్యోగం ఇస్తే వీళ్ళ కింద బానిసల లెక్క పనిచేసి ఇప్పుడు వీళ్ళ పై అధికారులకు అట్నే బానిసత్వం చేస్తున్నారటనా? అదే నేను అడిగి నేను బాధపడుకుంటూ ఏడ్చుకుంటూనే అడిగిన. కులం గురించి మీరు పక్కన పోయి మాట్లాడుకున్నది నేను విన్నా. ఎస్సీ అయితే మేము ఇన్ని పొదుపులు కడుతున్నాం, ఇంత మా గ్రూప్ దేంట్లో తక్కువ ఉంది. నేను సీనియారిటీ ఇప్పుడు 2008 నుంచి గ్రూపులు ఉన్నా, అధ్యక్షులుగా చేసిన, లీడర్ గా చేసిన, ఇన్ని చేసినా కూడా గింత ఒక పోస్ట్ అనేసరికి మాత్రం కులము అని చెప్పి అక్కడ పక్కన పెడుతురు. ఇట్లా 2-3 సార్లు రిపీట్ అయింది. సరే అప్పుడు నేను ఎగ్జామ్ రాయలేదు, ఓన్లీ ఎంపిక చేసుకున్నప్పుడు అప్పుడు నాకు రాలేదని వదిలేసిన. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసి అంటే కావాలనే పక్కకెడుతురు వీళ్ళు ప్రతిసారి. అర్హురాలు అయినా కూడా పక్కన పెట్టేసరికి నేను అడిగిన. నేను కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకుంటా అంటే, అక్కడ ఉన్న మేడం అంటుంది ఇచ్చుకో అమ్మా, ఏం చేస్తాం మా జాబులు పోతాయి కావచ్చు. అయినా కానీ నీకు ఉద్యోగం రాకుండా చేస్తా అంటుందా? అయినా కానీ నేను ఏం చేయలేను. వాళ్ళే మాట్లాడుతున్నారు కదా అంటే, మేడం వాళ్ళు ఓబీలే కాదు, వాళ్ళది ఎట్లా అంటారు. ఇప్పుడు వాళ్ళ సెలక్షన్ అప్పుడు ఎగ్జామ్ పెట్టుడు ఎందుకు మేడం, ఎగ్జామ్ పెట్టి ఇట్లా ఇన్సల్ట్ చేసి ఇలాంటప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేందుకు ఎగ్జామ్ పెట్టుడు ఎందుకు, వీళ్ళ టైం వేస్ట్ చేసుడు ఎందుకు? మళ్ళీ ఎగ్జామ్లో సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఫస్ట్ వచ్చిన తప్పుకున్నప్పుడు సెకండ్ వచ్చినకి ఇవ్వాలి. కానీ మళ్ళీ అర్హులు కాని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎస్సీ ఎస్టీలకు ఉన్నప్పుడు వాళ్ళకి ఎస్సీలలో మీరే ఉన్నారు కదా. అట్లనే అడిగిన సార్. అట్లనే మళ్ళీ మేడం అంటుంది, ఇప్పుడు మళ్ళా ఒకసారి అడిగితే ఏమంటుందంటే, మేము ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనలేదు అని అన్నది. ఆమె మీడియాకు వాయిస్ ఇచ్చింది, మేము ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం, కానీ ఈమెకు ఫస్ట్ మార్క్స్ వచ్చిన ఆమెకు చాలా తేడా ఉంది. ఒక 2-3 మార్కులు అయితే నేను చూసేదాన్ని ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఈమెకే అత్తుండే అని అన్నది. అట్లాంటిది ఆ ఫస్ట్ వచ్చిన ఆమె నాకు అద్దు అని అనుకున్నది. ఎందుకంటే వాళ్ళ భర్తకు జాబ్ ఉంది కాబట్టి ఆమె అద్దు అనుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడ ప్రాధాన్యత నాకున్నప్పుడు నాకు ఇయ్యాలి కదా. అవును కదా, మరి ఇయ్యలే అది ఎందుకు ఇయ్యరు అని అంటే ఇవన్నీ అన్నారు. నన్ను పక్కన పోయి ఎస్సీలని మాట్లాడుకున్నాడు ఒక్కొక్కరు. ఇక్కడ బీసీ ఉన్న నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన బీసీ నవ్యకు, గుండెటి నవ్యకి ఇచ్చారు. ఆమెకి ఏం అర్హత, ఆమెకు సీనియారిటీ కూడా లేదు. ఆ రోజు ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా ఆమె ఫోన్ లో చూసుకుంటే ఎగ్జామ్ రాసింది. అట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వీళ్ళు దేనికి ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళకే ఇప్పుడు ఎవరైతే ఓబీలు వీళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకే అధికారులు మాట్లాడినప్పుడు ఎగ్జామ్ పెట్టుడు ఎందుకని మేము అడుగు. ఇప్పుడు ఆ మేడం పేరు ఏం పేరు, మాట్లాడిన మేడం పేరు? సిఓ మంజుల మేడం, ఏడిఎంసి మానస మేడం. ఫస్ట్ టైం ఒక సిఓ మంజుల మేడం వచ్చారు, ఆమె కరెక్ట్ చేయలేదని మానస మేడం వచ్చారు. మానస మేడం వచ్చి కూడా మళ్ళీ వీళ్ళందరి మాట విని మళ్ళీ ఆమె చేసింది ఏం లేదు. అక్కడ నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన ఆమెకే పెట్టిపోయారు. ఏమన్నంటే మీ ఆయన మీడియా అంటారు, ఇక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా, ఇదంతా అవసరం అమ్మ నాకు అని అంటుంది. ఇప్పుడు మీడియానైతే ప్రతి దాంట్లో ఇప్పుడు మీడియా అంటే ఏమైనా సాలరీ చేస్తుందా మీడియాకి ఏమన్నా, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా జీతం ఇస్తారు ఏంది? వీళ్ళు ఏమన్నా మీడియాకి అన్యాయం జరిగినాక, ఇంట్లో ప్రశ్నించడానికి అన్యాయం జరిగినాక వీళ్ళు ఏం న్యాయం చేస్తారు? మరి ఈ మీడియాకి అన్యాయం జరిగినాక ఇక్కడ కోడిగా మరి అదే దీని గురించే ఇప్పుడు. సరే మేడం, మీరు కంప్లైంట్ ఇచ్చిరు కదా కలెక్టర్కి మరోసారి? ఫిర్యాదు చేసిన. సరే అది చూడండి, నేను చెప్తా. ఒకసారి వీలైతే ఆ మేడం నంబర్ ఒకసారి నాకు పెట్టండి. మేడం నంబర్ ఉందా? ఉన్నాయి సార్. మేడం నంబర్ ఒకసారి పెట్టండి, నాకు పెట్టండి. వీలైతే నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఓకే సార్, థాంక్యూ. ఓకే.
ఇది నిజంగా ఒక మీడియా ఇప్పుడు ఫోర్త్ పిల్లరు రాష్ట్రంలో ఫోర్త్ ఎస్టేట్ ఏదంటే మీడియా అంటారు. మీడియా ఉన్న ఇంట్లోనే నువ్వు మీడియా అయితే నీకు జాబ్కి ఇవ్వడానికి సంబంధం ఏముంది? 5-6 వేల జాబ్ ఉద్యోగం కానీ మీడియా అని అంటావు, లేకపోతే కుల వివక్ష అంటావు. ఈ మేడం ఎవరో ఈమె పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవరికోసారి అవకతవకలు జరిగినాయని మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెట్టి దాని పరీక్షలు మళ్ళీ రాపించి మళ్ళీ వీళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు, ఈమె సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు ఈమె ఎస్సీ ఎస్టీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు ఈమె అర్హురాలే అవుతుంది కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు మరి? ఈ కుల వివక్ష ఏంది? దీనిపైన ఈ విషయం పైన కలెక్టర్ స్పందించి పామేలా సత్పతి గారు నిజంగానే వెంటనే ఈ అధికారులు ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడతా ఉన్నారో, కుల వివక్ష చేస్తూ ఉన్నారో వీళ్ళ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఒకసారి ఈ మెప్మా సిఇఓ మంజుల మేడంతో మాట్లాడదాం. ఒకసారి ఏమంటుంది మరి? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఎవరు లేరు, ఫోన్లో ఆడుతలేరు. ఈ మేడం మంజుల మేడం, ఆ మానస మేడం ఎవరు మెప్ప ఏడిఎంసీ ఆమె మాట్లాడతలేదు, ఆమె లిఫ్ట్ ఎత్తలేదు, ఈమె లిఫ్ట్ ఎత్తలేదు. ఏదేమైనప్పటికీ కరీంనగర్ కలెక్టర్ పామేలా సత్పతి గారు ఈ విషయం పైన స్పందించి తక్షణమే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నిజంగా ఇట్లా మాట్లాడినట్టుంటే ఒక దళితురాలని కుల వివక్ష చేసి నిజంగా ఒక రిపోర్టర్ అని, మీ భర్త రిపోర్టర్ అని, ఒకవేళ ఈ TLFRP సెలక్షన్లో అవకతవకలు జరిగినట్టుంటే వీళ్ళిద్దరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.